ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలన అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రభాకర్ రావు సిట్ విచారణలో వాస్తవాలు బయటపడుతున్నాయి. సాధారణ ఎన్నికల సమయంలో నవంబర్ 15న పెద్ద ఎత్తున ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు సిట్ అధికారులు చెప్పారు. సుమారు 600 మంది ఫోన్లను ప్రభాకర్ రావు టీమ్ ట్యాప్ చేసిందన్నారు. మావోయిస్టుల్ని సాకుగా చూపించి ప్రభాకర్ రావు ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు సిట్ అధికారులు పేర్కొన్నారు. మావోయిస్టులకు సహకరిస్తున్నారంటూ డిఓటీకి పలువురు నేతల ఫోన్ నెంబర్లు పంపించి ఫోన్ ట్యాపింగ్ కి పర్మిషన్ పొందినట్లు అధికారులు గుర్తించారు. రాజకీయ నేతలు, వ్యాపారులతో పాటు జర్నలిస్టుల ఫోన్లు సైతం ట్యాప్ చేసినట్లు సిట్ అధికారులు వెల్లడించారు. కాంగ్రెస్ ముఖ్య నాయకుల ఫోన్లను ట్యాప్ చేశారన్నారు. రేవంత్ రెడ్డి, ఈటెల, అరవింద్, రఘునందన్ ఫోన్లు ట్యాప్ చేసినట్లు తెలిపారు. బీఆర్ఎస్ నేతలకు ఎప్పటికప్పుడు ఫోన్ చేసి భుజంగరావు వివరాలు అందించారని సిట్ అధికారులు వెల్లడించారు. ప్రతిపక్ష నాయకుల వైపు ఎవరైనా వెళ్తుంటే వెంటనే అధికార పక్ష నేతలకు ఫోన్ చేసి భుజంగరావు సమాచారం ఇచ్చేవారని సిట్ అధికారులు తెలిపారు. ప్రతిపక్ష పార్టీలకు ఆర్థిక సాయం చేస్తున్న వారిపై పోలీసులతో దాడులు చేయించారని పేర్కొన్నారు. అలాగే వ్యాపారవేత్తలపై దాడుల కోసం రాధాకిషన్ ను ప్రభాకర్ రావు వినియోగించుకున్నట్లు సిట్ అధికారులు చెప్పారు.